ప్రకృతి ప్రేమికులను, వన్యప్రాణి ఛాయాచిత్రకారులను మంత్రముగ్ధులను చేసే అరుదైన దృశ్యం కర్ణాటకలోని భద్రపులుల అభయారణ్యంలో ఆవిష్కృతమైంది. పచ్చని అడవిలో ఒక సాధారణ చిరుతపులి, అత్యంత అరుదైన బ్లాక్ ప్యాంథర్ పక్కపక్కనే సంచరిస్తూ కనువిందు చేశాయి. సాధారణంగా చిరుతలు ఒంటరిగా తిరగడానికి ఇష్టపడతాయి. కానీ భద్ర అభయారణ్యంలో ఈ రెండు వేర్వేరు రంగుల జీవులు కలిసి కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అడవి మార్గాల్లో ఇవి రెండు ఎంతో స్నేహపూర్వకంగా విహరిస్తూ పరిసరాలను గమనిస్తున్న తీరు అద్భుతంగా ఉంది. ఈ అరుదైన దృశ్యాన్ని ప్రముఖ వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ సోహన్ సింగ్ తన కెమెరాలో అత్యంత నేర్పుతో బంధించారు. ఈ రెండు చిరుతలు కలిసి అడవిలో తిరుగాడడం చూస్తుంటే ప్రకృతిలోని వైవిధ్యం ఎంత గొప్పదో అర్థమవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అడవిలో కొంత సమయం గడిపిన అనంతరం ఈ రెండు చిరుతలు భద్ర రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ వద్దకు చేరుకుని దాహం తీర్చుకున్నాయి. ఒకే ఫ్రేమ్లో సాధారణ చిరుతపులి దాని బంగారు వర్ణపు చర్మంతో మెరుస్తుంటే, దానికి పక్కనే నిగనిగలాడే నలుపు రంగులో ఉన్న బ్లాక్ ప్యాంథర్ నీళ్లు తాగుతున్న దృశ్యం ఒక పెయింటింగ్లా కనిపించింది. వన్యప్రాణి నిపుణుల ప్రకారం ఇలాంటి దృశ్యాలు కెమెరాకు చిక్కడం అత్యంత అరుదైన విషయం. ఎందుకంటే నల్ల చిరుతలు చాలా సిగ్గుపడే స్వభావాన్ని కలిగి ఉండి మనుషుల కంట పడవు. సోహన్ సింగ్ ఈ అద్భుతమైన ఫోటోలను, వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే అవి వైరల్గా మారాయి. లక్షలాది వీక్షణలు, వేల సంఖ్యలో కామెంట్లతో నెటిజన్లు ఆ పోస్ట్ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ప్రకృతిలోని ఈ వింతను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతూ సోహన్ సింగ్ ఓపికను, ప్రతిభను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఈ దృశ్యం భద్ర అభయారణ్యం ప్రాముఖ్యతను మరియు అక్కడ ఉన్న జీవ వైవిధ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. నల్ల చిరుత అనేది ప్రత్యేకమైన జాతి కాదు. అది కేవలం మెలానిజం అనే జన్యుపరమైన మార్పు వల్ల నలుపు రంగులో కనిపిస్తుందని, కానీ ఇలా సాధారణ చిరుతతో కలిసి కనిపించడం విశేషమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. సోహన్ సింగ్ తీసిన ఈ ఫోటోలు వన్యప్రాణి సంరక్షణ పట్ల ప్రజల్లో ఆసక్తిని, అవగాహనను పెంచుతున్నాయి. అటవీ శాఖ అధికారులు కూడా ఈ అరుదైన దృశ్యాన్ని చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది అడవిలో ఆరోగ్యకరమైన వాతావరణానికి సంకేతమని వారు భావిస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం కావడంతో భద్ర అభయారణ్యాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రకృతి మాత వడిలో ఇలాంటి అద్భుతాలు మరెన్నో దాగి ఉన్నాయని ఈ వైరల్ వీడియో నిరూపించింది.